కొంతమంది తెలంగాణ మిత్రులు నాకు మెయిల్ చేస్తుంటారు అక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి. నేను డైరెక్ట్గా కొంతమందిని క్రాస్ చెక్ చేస్తాను. నాకు తెలిసి ఇప్పుడు కరెంటు కోతలో లేకపోతే కనుక పథకాలకు సంబంధించినటువంటివి కొన్ని తెలియనిటువంటివి ఉంటాయి. అప్పుడు నేను నా వీడియోలోనే అది క్వశ్చన్ చేస్తాను. అది ఆ ఏరియాలో మన మిత్రులు ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు, మన సబ్స్క్రైబర్స్లో తెలంగాణ వాళ్ళు దానికి ఆన్సర్ చేస్తుండడం ద్వారా తెలుసుకోవడం. ఎందుకంటే నేను టోటల్గా ఇప్పుడు ఎక్కువసేపు అక్కడ వాళ్ళందరితో మాట్లాడి ఇదంతా ఫైనల్ చేసుకుని పెట్టే టైం లేకపోవడం వల్ల జరుగుతుంది. ఎందుకంటే ఎన్ని ఎక్కువ వీడియోలు చేసుకుంటే అంత ముద్ద దొరికేటటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇప్పుడు ఓ మిత్రుడు పెట్టినటువంటి ఇదేంటంటే తెలంగాణలో పెన్షన్లు లేట్ అయిపోతున్నాయి. ఇక్కడ మనకి జగన్ 1వ తారీఖు వేసేసేవాడు 1 నుంచి 6 దాకా. చంద్రబాబు వచ్చాక 1వ తారీఖు ఇచ్చేస్తున్నారు పెన్షన్లు. జగన్ ఏడాదికి 250 రూపాయలు చొప్పున పెంచి 5 ఏళ్లలో 1000 రూపాయలు పెంచితే చంద్రబాబు వచ్చాక ఒకేసారి 1000 రూపాయలు పెంచేశారు. ఒక్క రోజులోనే మొత్తం ఇచ్చేస్తున్నారు. ఇదంతా నడుస్తుంది. మన పక్కన ఉన్నటువంటి పోటీ రాష్ట్రం కాబట్టి అక్కడ ఎలా ఉంది అనేటటువంటి దానికి సంబంధించి మిత్రుడు చెప్తుందంటే పెన్షన్లు ఆలస్యం అవుతున్నాయి. లాస్ట్ మంత్ పెన్షన్ ఒకటి పెండింగ్ పడి ఈ నెలలో ఇచ్చారు. క్రిందటి నెల ఆగస్టు పెన్షన్కి ఆగస్టు మంత్ పెన్షన్ సెప్టెంబర్ 2న వచ్చింది. సెప్టెంబర్ పెన్షన్ మళ్ళీ ఎప్పుడు ఇస్తారో తెలియదు. అంటే ఇది జూలైలో పెన్షన్ ఆగస్టులో చేతికి ఇచ్చేది సెప్టెంబర్ 2న వేశారు. అంటే ఆగస్టు పెన్షన్ సెప్టెంబర్లో 1న పడాల్సింది కాస్త ఎప్పుడు వేస్తారో తెలియదు, 1 నెల గ్యాప్ వచ్చింది అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం అన్నటువంటిది అక్కడ ఉన్నటువంటి మిత్రులు చెప్పాల్సి ఉంది.